ఎట్లా ఎట్లా చూస్తారు సంకల్ప సభ ద్వారా ప్రజలు తెలంగాణ ప్రజలకు కావచ్చు ఇంకా పార్టీలకు ఏమైనా చెప్పబోతా ఉందా ఈరోజు? ఇప్పుడు సంకల్ప సభ అంటే ఈ సంకల్ప సభ తోటి బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో కలిపేస్తారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఒక సామాజిక తెలంగాణ కోరుకుంటున్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగే తెలంగాణ కోరుకుంటున్నారు. ముఖ్యంగా అందరికీ ఉపాధినిచ్చి, అందరికీ ఉద్యోగాలు వచ్చి, అందరికీ విద్యా వైద్యం ఫ్రీ వచ్చి, అందరికీ సమన్యాయం జరిగే తెలంగాణ కోరుకుంటున్నారు. తెలంగాణ సామాజిక న్యాయానికి అర్థం లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ. సామాజిక న్యాయానికి బొందబెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం పట్టుకోవడం కాదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ సామాజిక న్యాయానికి సంబంధించిన 14, 15, 17, 23, 24, 39, 46 ఆర్టికల్ చదవండి. ఇప్పటికీ కూడా కుల వివక్షత ఉన్నది, సామాజిక అసమానత ఉన్నది, రాజకీయ వివక్షత ఉన్నది, ఆర్థిక వివక్షత ఉన్నది, విద్యా వైద్యం అందడం లేదు. ఎక్కడ సామాజిక తెలంగాణ? వాస్తవానికి ఈ సామాజిక తెలంగాణ అనేది టీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యమని తెలంగాణ ప్రజలు నమ్మడానికి ఈరోజు మేము సంకల్ప సభ ఇక్కడ పెట్టడం జరిగింది. మీరేమో కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం చేయడానికి కోసమే మాత్రం కవిత గారు ప్రత్యేక కార్యాచరణ చేస్తుందని చెప్తున్నారు. కానీ కవిత వెనుకనే కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీయే ఈ పార్టీ పెట్టించి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంకోటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి. మాకు ఏ పార్టీతోటి పొత్తు లేదు, ఏ పార్టీతోటి సంబంధాలు లేవు. ఎందుకంటే ఆనాడు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ మీద మాట్లాడిండు, ఏడవండుకున్నాడు. మరి బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద అన్ని మాట్లాడతారు, ఏమైంది? ఈరోజు ముఖ్యంగా వాళ్ళిద్దరు తోడు దొంగల్లాగా ఈరోజు కవితక్క గారి మీద వాళ్ళు ఎన్నుకున్నారు, వీళ్ళు ఎన్నుకున్నారు. కవితక్కకు ఎవరు వెనుక ముంగట ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ భారతదేశంలో ఒక మహిళా నాయకత్వము ఒక కుటుంబానికి ఎదిరించి, ఒక అన్నను ఎదిరించి, ఒక పార్టీని ఎదిరించి ఈరోజు పార్టీ పెట్టడం అంటే ఇది మామూలు సాహసోపేత నిర్ణయం కాదు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇంట్లో పోయి కూర్చొని కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఈరోజు చాలామంది పార్టీ పెట్టలేక, పార్టీ నడపలేక వివిధ పార్టీలలో పోయి నాయకులు అవుతారు తప్పితే సొంత పార్టీ పెట్టేంత దమ్ము ధైర్యం ఉండాలి పడుతుంది. కవితక్క గారు పార్టీ పెట్టిండ్రంటేనే ఈరోజు వాస్తవానికి వారు పాలమూరు రంగారెడ్డి మీద కొట్లాడిండ్రు. ముఖ్యమంత్రి ఉత్తమ్ రెడ్డి ఇద్దరు వచ్చేసి మేము దానికి డబ్బులు రిలీజ్ చేసి పని స్టార్ట్ చేసిండ్రు. అక్కడ సభ పెడితే ఇక్కడ రైతులకు సంబంధించి సెక్రటరియట్ ముట్టడి చేస్తే వెంటనే రైతు బంధు రైతుల ఖాతాలు వేసిండ్రు. మరి విద్యార్థుల కోసం కొట్లాడితే మొన్న నర్సింగ్ కానీ, నర్సింగ్ ఆఫీసర్స్ కానీ, ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ కానీ మిగతా అన్ని ఉద్యోగాలు రిలీజ్ అంటే ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. మొన్న ఉద్యమకారుల కోసం భూ పోరాటం తీసుకుంటే ఆ పోరాటం వల్ల ఉద్యమకారుల జీవో వచ్చింది, కేకే కమిటీ వచ్చింది, ఉద్యమకారులతో మాట్లాడుతున్నారు. సింగరేణి మెడికల్ వాళ్ళకి సంబంధించి బోర్డు పెట్టాలని చెప్పేసి కొట్లాడితే సింగరేణికి సంబంధించి ప్రభుత్వం దిగొచ్చి మెడికల్ బోర్డు పెట్టే పరిస్థితి, వాళ్ళకు మెడికల్ సంబంధించి ఏదో పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా ముఖ్యంగా సామాజిక న్యాయ నిర్ణయం తీసుకుంటున్నారు, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని. ముఖ్యంగా బీఆర్ఎస్లో సామాజిక న్యాయం అనేది జరగలే. ఈరోజు అక్కడ ఎన్ఆర్ఐలు, లేకపోతే భూస్వాములు, రియల్టర్లు, బాగా దోపిడీదారులు, అక్రమదారులు, డబ్బు వసూలు చేసి ఇచ్చేటోళ్ళు, రౌడీలు, ఈ అన్ని కేడీలు, ఈ భూ ఉదందాలు చేసేటోళ్ళు బీఆర్ఎస్లు ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ 69 ఉద్యమంలో 369 మంది చచ్చిపోయారు, వాళ్ళకి మర్చిపోయినరు. 1000 మంది మీద గతంలో కేసు అయినా మర్చిపోయారు. తర్వాత ములికి ఉద్యమంలో ఎంతోమంది పోరాటం చేసిరు, మర్చిపోయారు. 2001 ఉద్యమంలో 1200 మంది చచ్చిపోయారు. తర్వాత ఎంతోమంది మీద నేను పోలీస్ కానిస్టేబుల్ను, అసెంబ్లీలో నేను సివిల్ పోలీస్ కానిస్టేబుల్ను, ఒక దళిత కమ్యూనిటీకి సంబంధించి, ఒక మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఆనండి అసెంబ్లీ వచ్చి జై తెలంగాణ అంటే ఆనాడు పెద్ద ఎత్తున అందరూ మెచ్చుకున్నారు. తెలంగాణ వచ్చినాక ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే రిమూవ్ చేసిర్రు. తెలంగాణ రాష్ట్రంలో ఒక దళిత బిడ్డకు నాసుంటానికి ఇక్కడ సామాజిక అంటే దళితులకి ఇక్కడ సామాజిక న్యాయం ఇవన్నీ కూడా దళిత ఏదైతే ఉద్యమకాలతో తెలంగాణ వచ్చింది, నిరుద్యోగులతో తెలంగాణ వచ్చింది, అదే ఉద్యమకాలు కావచ్చు నిరుద్యోగులు మళ్ళీ రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఈ ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వం నుంచి రోడ్లు ఎక్కుతారు అంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా కవిత కూడా ఉంది, ఎందుకు మాట్లాడతారని చెప్పేసి క్వశ్చన్ కూడా రేజ్ అవుతా ఉంది. వారు ఎంపీగా ఉన్నప్పుడు వారు పార్లమెంట్లో మాట్లాడినంతగా హిందీలో మంచి ఒక హిందీ లాంగ్వేజ్లో ఒక సబ్జెక్ట్ తోటి అక్కడ వాళ్ళు ఒక
తెలంగాణ పరువు ప్రతిష్ట, తెలంగాణ అభివృద్ధి గురించి వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడిర్రు. నిజామాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడలేదంటే వీడియోలో సాక్షులు కదా. ఈరోజు ఈ కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు, ఎంపీలు ఇప్పుడు అయినరు కదా, ఏడన్నా మాట్లాడుతున్నారు కనిపిస్తుందా? వీళ్ళందరూ పోయి నరేంద్ర మోడీ వెనుక పోయి అనుకుంటారు భయపడి. ఈరోజు కవితక్క గారు వారు నేషనల్లో ఒక బ్రాండు. వాళ్ళు ఎంత గొప్పగా హిందీలో అక్కడ మన నిజామాబాద్ సమస్యలు ప్రజెంట్ చేసిండ్రు, తెలంగాణ సమస్య పార్లమెంట్లో ప్రజెంట్ చేసిండ్రు. అవన్నీ మర్చిపోయి ఏడ మాట్లాడిరంటే వారు ఇంట్లో అయినా పోరాటమే చేసిండ్రు, ఉద్యమంలో అయినా పోరాటం చేసిండ్రు, ఇప్పుడైనా పోరాటం చేస్తారు, రేపైనా పోరాటం చేస్తారు. వారు ఒకవేళ అట్లా పోరాటం చేయకపోతే వాళ్ళు ఆడ బీఆర్ఎస్లో ఉంటే ఏదైనా 10 వస్తుండే కదా, మరి వాళ్ళు ఎందుకు లేరు? ఇక్కడ బయటకు వచ్చి పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంటుండే? కాబట్టి వారు పార్టీ పెట్టడం వల్ల ఈరోజు ఉద్యమకారులకు ఒక ఆల్టర్నేట్ వేదిక అయింది. రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు చాలామందికి రాజకీయ వేదిక సేవ చేసిన ఒక మంచి ఆల్టర్నేట్ అయింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది చంపేసిండ్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి. కాబట్టి ఆ సామాజిక న్యాయాన్ని మళ్ళీ ప్రజల్లోకి స్పృహ తెప్పించేసి మళ్ళీ సామాజిక న్యాయం దిశగా ప్రజలు తీసుకోపోయిన ఉద్దేశంతో ఈ సంకల్ప సభ లోపల చూస్తే కొన్ని వేల సంఖ్యలో మహిళలు, పురుషులు, యువకులు చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారంటే పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వద్దు, తెలంగాణ రక్షణ సేన ముద్దు, కవితక్క గారి యొక్క పార్టీ ముద్దు అని చెప్పేసి అందరూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారిని, వివిధ పార్టీలలో నేను సర్వీస్ ఇచ్చిన. ఆ పార్టీలు మాకు ఏ అవకాశాలు ఇవ్వలే. తర్వాత వివిధ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలే. కాబట్టి ఆల్టర్నేట్ వెంటనే ఎవరు అని అంటే కవితక్క గారు పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి సామాజిక తెలంగాణ అంటే ఇప్పుడు వారు పాంచజన్య పథకాలు తీసుకున్నారు. ఫ్రీ వైద్యము, ఫ్రీ విద్యా వైద్యం. అంటే ఈరోజు ఎవరు ఏ పార్టీ కూడా ఇట్లా నిర్ణయాలు తీసుకోలేదు. ప్రధానంగా రైతులకు సంబంధించిన సంక్షేమము, అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి, మహిళల ప్రాధాన్యత, బీసీల ప్రాధాన్యత కూడా పెట్టిండ్రు. ఇక ఇంతకన్నా ఇంకేముంటుంది అంటే చెప్పుకొనుడు తక్కువ, చేసుడు ఎక్కువ కార్యక్రమం తీసుకున్నారు కవితక్క గారు. మీలాగా పుస్తకమే రాసి అన్ని దొంగ ముచ్చట చెప్పి ఇప్పుడు వీళ్ళు 420 హామీలు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రు. వాళ్ళు బీఆర్ఎస్ 2014, 2019 2 ప్రభుత్వాలు కూడా ఒక బుక్లెటే వేసిరు. ఆ బుక్లెట్లలో 3 పథకాలు కూడా అమలు చేయలేదు. మేము ఏమంటున్నాం, లీడర్లు ఇప్పుడు ఓన్లీ పాంచజన్య పథకాలు అంటే 5 పథకాలు తీసుకున్నారు. ఫ్రీ విద్య, ఫ్రీ వైద్య అన్ని దాంట్లోనే ఉన్నాయి. పేదల సంక్షేమం, అభివృద్ధి, పేదవాళ్ళ పిల్లలై. ఈరోజు రైతుల సంక్షేమం ఉంది. బీసీలకు వాళ్ళ వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళ వాట వాళ్ళకు ఉన్నది, మహిళల వాట వాళ్ళకు ఉన్నది. ఇట్లా అందరి బడుగు బలైన వర్గాలకు సంబంధించి ఒక పాంచజన్య పథకాలు తీసుకున్నారు. మీరేం తీసుకున్నారు? 420 పథకాలు తీసుకొచ్చి 6 గ్యారెంటీలలో 12 గ్యారెంటీలు తీసుకొచ్చి అందులో ఒరిజినల్ గ్యారెంటీ ఏముంది? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తుండ్రా? ఇవ్వట్లేదు కదా. దాన్ని చూసి మహిళలు ఓటేసిండ్రు. వృద్ధులకు, వితాంతులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, 2,000కు 4,000 రూపాయలు పెంచిస్తాం అంటేనే వాళ్ళు ఓటేసిండ్రు. తర్వాత వికలాంగులకు 6,000 ఇస్తామన్నారు. ఇట్లాంటి ఒరిజినల్ పథకాలు తీసుకొచ్చేసి ఈరోజు వాళ్ళు ఒక్కటి కూడా అమలు చేయట్లేదు కదా కాంగ్రెస్. మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి ఎందుకు అమలు చేస్తలేరనేటువంటి ప్రశ్న ప్రజలలో ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి అసంటోళ్ళకే 10 ఏళ్లలో 8 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ అకౌంట్లో ప్రజాధనాన్ని తీసుకుపోయి రైతు బంధు పేరుతో వేసిర్రు. వేల మందికి ఈరోజు, లక్షల మందికి ఈరోజు భూస్వాములకు, రియాల్టర్లకు, లేకపోతే ఏమంటారు ఈ యొక్క రాజకీయ నాయకులకు, పెద్ద పెద్ద సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. సభ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు? నేను ఒకటే చెప్తున్నాం, కవితక్క గారిని ముఖ్యమంత్రి చేయండి, తెలంగాణ రక్షణ సేన పార్టీని ఆశీర్వదించండి, కొత్త వేదికకు మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని అన్ని వర్గాల ప్రజలతో పాటు, ఉద్యమకారులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి.